నేను ఇక్కడ హుజూర్నగర్ స్థానిక న్యాయస్థాన భవనములలో 8 సంవత్సరాల నుంచి జూనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నాకు సోషల్ మీడియా ద్వారా గుంటూరుకు చెందిన షేక్ కరీముల్లా సన్ ఆఫ్ మస్తాన్ వలీతో పరిచయం అయింది. ఆ పరిచయం కొద్దిగా మేము ఒకే కమ్యూనిటీ వాళ్ళం కాబట్టి ఇద్దరం ఇష్టపడి మా కుటుంబం వాళ్ళ కుటుంబంతో మాట్లాడుకొని నేను గత డిసెంబర్ 2025 28వ తారీఖు కుటుంబ సభ్యుల అంగీకారంతో మా సొంత నివాస గృహంలోని నేను అతన్ని పెళ్లి చేసుకున్నాను. పెళ్లి టైంలో అతనికి 7.5 లక్షల రూపాయలు మేము నాతోనే కలిసి ఉంటానంటే మేము నమ్మి ఇల్లు కొనుక్కోవడానికి ఇచ్చాము. అతను ఆ డబ్బులు తీసుకున్నాడు. 2 నెలలు నాతో పాటు ఇక్కడ 40 రోజులు ఉన్నాడు. తర్వాత అతను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఆఫీసులో పని ఉందని ఫిబ్రవరి 22, 2026 తారీఖు ఇంటి నుంచి వెళ్ళిపోయాడు. అతను వెళ్ళిపోయాక ఒక వారం పాటు నాకు ఫోన్ స్విచ్ ఆఫ్, మెసేజ్ కాంటాక్ట్ కూడా లేకపోయేసరికి నేను స్థానిక హుజూర్నగర్ పట్టణ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఫైల్ చేశాను. కానీ అతను 2 నెలలు 3 నెలలు అయినా అతని లొకేషన్ ట్రేస్ కాలేదు, అతను దొరకలేదు. తర్వాత మళ్ళీ అతని ఫోన్ ఒకసారి ఆన్ అయింది. పోలీసులు వెళ్ళి అతన్ని ఎంక్వైరీ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళారు. వాళ్ళ అక్క, మా పెళ్లికి వచ్చిన పెద్ద మనిషి అందరూ పక్క ఇళ్లలోనే ఉన్నారు. ఉండి నా హస్బెండ్ కరీముల్లా వీళ్ళందరినీ చూసి అతను ఎస్కేప్ అయిపోయాడు. వాళ్ళ అక్క ఎస్కేప్ అయిపోయింది. ఆ తర్వాత అతనికి పెళ్ళయి ఇంతకు ముందే పెళ్లిళ్ళయి ఫేస్బుక్ల ద్వారా ఇలాగే అతను నమ్మించి అమాయకపు ఆడపిల్లల జీవితాలతో నాశనం చేస్తున్నాడని ఎంక్వైరీలో పోలీసుల ద్వారానే నాకు నిజం తెలిసింది. ఆ తర్వాత నేను ఎస్ఐ గారిని కలిస్తే ఇది మిస్సింగ్ కంప్లైంట్ నేను ఇచ్చాను సార్, ఇప్పుడు అతను నన్ను చీటింగ్ చేశాడని తెలిసింది, నా డబ్బులు కూడా పోయాయి, మరి నేను పిటిషన్ ఇస్తాను అంటే లేదమ్మా ఇప్పుడు మిస్సింగ్ కంప్లైంట్ నడుస్తుంది కాబట్టి అతను దొరికాక మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం, ఇప్పటి వరకైతే నేను 2 ఎఫ్ఐఆర్లు ఫైల్ చేయలేను అని గత SHO గారు చెప్పారు. ఆ తర్వాత 6 నెలలు, ఇప్పుడు నేను కంప్లైంట్ ఫైల్ చేసి కూడా 6 నెలలు అవుతుంది. అతని నెంబర్ లొకేషన్ కాలేదు అని చెప్పి పోలీసులు ఇప్పటి వరకు నాకేం న్యాయం చేయలేదు. కానీ నేను నా సొంత ప్రయత్నం ద్వారా అతను ఎక్కడున్నాడో తెలుసుకొని నిన్న ఉదయం SI గారికి ఫోన్ చేసి, సార్ అతను ఎక్కడున్నాడో తెలిసింది, నాకు న్యాయం చేయండి, 2 పోలీస్ కానిస్టేబుల్ని పంపించండి అంటే నేను వెహికల్ అరేంజ్ చేసుకున్నాను. 2 కానిస్టేబుల్ని ఇచ్చారు, నాతో పాటు పంపించారు. అతన్ని రెడీ హ్యాండెడ్గా సంఖ్యలతోటి తీసుకొచ్చిన తర్వాత మేము ఈ నైట్ ఇక్కడ ఉంచుకోము, మీరే తీసుకెళ్లిపోండి అంటే లేదు సార్ అతను మోసం చేసిన వాడు, రేపు నన్ను ఏమైనా చేస్తాడు, నాకు ఒక అన్నయ్య లేడు, ఒక అమ్మ నాన్న లేరు, ఎవరు లేరు, నేను తీసుకెళ్ళనని చెప్పా. కానీ వాళ్ళు సిఐ గారి దగ్గరికి కూడా పోయి చెప్పాను, సార్ నా పరిస్థితి బాగాలేదంటే నేను SI గారితో మాట్లాడతా అన్నారు. కానీ నేను వెళ్ళిపోయాక అతన్ని ఎవరో మున్నా అనే వ్యక్తికి హ్యాండ్ ఓవర్ చేసి ఖురాన్ మీద ప్రమాణం చేయించి అతను ఎస్కేప్ అవ్వకుండా చూసుకుంటామని చెప్పి అతనికి ఇచ్చి పంపించారంట. తెల్లారి నేను ఫోన్ చేసి వచ్చి సార్ మరి అతను ఏడి అని అంటే మా ఇష్టం, మేము మిస్సింగ్ కంప్లైంటే కదా, అతను వెళ్ళిపోయాడు, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని మాట్లాడుతున్నారు. నాకు ఇక్కడ ఎస్ఐ గారిని సమర్థిస్తూ సిఐ గారు కూడా అదే సమాధానం చెప్తున్నారు. మళ్ళీ కంప్లైంట్ ఇవ్వండి తర్వాత పట్టకొస్తున్నామని మాట్లాడు. నాకు న్యాయం చేసే వరకు నేను పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదండి. నేను చెప్తున్నాను, నాకు న్యాయం అతన్ని ఎలాగ పంపించారో అలాగ మళ్ళీ తీసుకొచ్చి నాకు న్యాయం చేయమని నేను మీ పత్రిక అభిముఖంగా నమస్కరిస్తూ తెలియపరుస్తున్నాను. మా చెల్లెకి గుంటూరు అతను ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యిండు. ఫేస్బుక్ ద్వారా పరిచయం అయ్యి పెళ్లి చేసుకుంటా అన్నాడు. వాడికి ఇదివరకు పెళ్ళైన సంగతి నా చెల్లెకి తెలవదు. మేము కూడా పోతామంటే మా చెల్లి అన్నదిగా వాడికి ఇల్లు లేదు, వాకిల్ లేదు, ఎందుకు పోవటం అక్క, ఆయన ఇక్కడికి వస్తున్నాడు, వాళ్ళ అమ్మ వాళ్ళని వాళ్ళ అక్కని మళ్ళీ వాళ్ళ ఊరు పెద్ద మనిషిని తీసుకొచ్చి మాట్లాడి పెళ్లి చేసుకుంటా అన్నాడు. అట్లానే వచ్చిండు, పెళ్లి చేసుకుండు. కొన్ని రోజులు మంచిగానే ఉండు, ఒక నెల 2 నెలలు మంచిగా ఉండు. తర్వాత మా రామపురంలో మా ఇంటికి వచ్చారు, నిద్ర మదలుపులకు వచ్చి మా ఇల్లు చూసి మళ్ళీ అక్కడ ప్లేస్ తీసుకుంటామని చెప్పిర్రు. నా చెల్లె అప్పట్లోనే ఇంకా దానికి ఫోన్పే పని చేయట్లేదు. ఫోన్పే పని చేయకపోతే భర్తే కానీ నమ్మి వాడికి నా చెల్లె వేరే వాళ్ళకి వడ్డీకి ఇస్తే ఆ డబ్బులు మళ్ళీ వాడి మొగుడు అని నమ్మి
వాడు ఫోన్పే చేపిస్తే ఆ 7,30,000 వేసుకొని పోయి ఇక వాడు ఇంతవరకు పోయింది ఉన్నది కూడా మాకు తెలియదు సార్. ఇంకా ఇప్పుడు రాత్రి మళ్ళీ తీసుకొచ్చి ఆడపిల్లలమైనా కానీ మేము తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్తే పోలీసులు మీరు తీసుకొని పోండి అని అంటే మా వల్ల కాదు, ఆడపిల్లలు మా ఇద్దరికి ఏదో ఒక హానికరం చేస్తాడు, వాడు పెద్ద క్రిమినల్ అని చెప్పినా కానీ వినిపించుకోకుండా వేరే మున్నా అన్న మనిషికి ఇచ్చి పంపించినాం, మసీదులో పడుకోబెట్టిరని చెప్పి మళ్ళా పోలీసులు మళ్ళా మా చెల్లెకి ఫోన్లు చేసినామని వేరే లాయర్లకు ఫోన్ చేసినామని అబద్ధాలతోటి మమ్మల్ని మభ్యపెట్టి మళ్ళీ ఏం చేసుకుంటారో చేసుకోండి అని ఎస్ఐ సార్ సిఐ సార్ ఇద్దరు మాట్లాడుతుంటారు. ఇంతవరకు జరిగింది. చెల్లె వికలాంగు, తను ఒక లాయర్నే వాడు మొత్తం బోల్తా కొట్టి మొత్తం ఇది చేసిపోయిండు. వాడు మోసం చేసి అన్యాయంగా వాడికి కూడా ఒక పిల్లలు ఉన్నారు, ఆయన కానీ నా చెల్లెకి వచ్చి వాడు అన్యాయం చేసి ఇది చేసిపోయిండండి వాడు. మేము మహిళా కమిషన్ని మరియు మానవ హక్కుల కమిషన్ని, హైకోర్టుని, డీజీపీ గారిని కూడా బార్ అసోసియేషన్ నుంచి ఆశ్రయించి న్యాయం జరిగే వరకు మా యొక్క పోరాటం సాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం.